చూడండి లైటర్ నా చేతిలో ఉంది ఏంది అనుకుంటున్నారా? ఏం లేదు, చూడండి ఏంటి లైటరు కట్టె పుల్లలు అనుకుంటున్నారా? ఇక ముందు మీకే అర్థమైంది. ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ మక్కలు కాల్చడానికి వచ్చినాం. పల్లెటూరులో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఈ ఆనందం ఏంటో. చూడండి ఎంత బాగుందో, చుట్టూ పొలాలు, మధ్యలో మేము, చల్ల గాలి, మక్క కాస్తుంటే మస్తుంది ఆ ఫీలింగ్. అయితే పోయి నిమ్మ పిండి కొంచెం కాలాక ఒక రౌండ్ తిప్పుకోవాలి, లేకపోతే అటు సైడ్ ఒకటే సైడ్ కాల్చామనుకో మాడిపోతాయి, మళ్ళీ టేస్ట్ బాగుండదు. అసలు వేడి అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. చల్ల గాలి ఉన్నా కానీ ఆ వేడికి తట్టుకోలేకపోతుంది. మా చెల్లె వాళ్ళు ఇద్దరు కలిసి దూరంగా కూర్చొని కట్టెతోని దాన్ని తిప్పుతున్నారు. అయితే మాడిపోతున్నాయి. ఈమె అయితే ఈ దాంతాళి అయితే ఇప్పటిదాకా ఆడుకోయి వచ్చింది, ఇప్పుడేమో ఏం పని చేస్తలేదు. ఎందుకే నువ్వు పో, నేను లేదే వీడియో లేదన్నావు, పో పో పని చేయి పో. 15 असली फोन देते बेटे तो एक वीडियो काटते फोन देखते नारी అలా కాల్ చేశాక లాస్ట్కు పొట్టు తీసి ఇలా పెడతాం. సో అవి కాలిపోతాయి. పాపం చాలా కష్టపడుతున్నారు మా చెల్లె వాళ్ళు. ఫైనల్ గా అయితే కాల్చడం అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. ఎంత బాగుంది కదా, విత్ నేచర్ తో పాటు మక్క కంకులు తినడం. ఇలా ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీ విలేజ్కి వచ్చి ఒక్కసారి మక్క కంకులు కాల్చుకొని తినేసి వెళ్ళిపోండి. ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మక్కలు కాల్ చేసినాం. ఇప్పుడు దేవుని దగ్గర పెట్టడానికి వచ్చినాం. వంట మంచిగా వస్తే పెడదా అని మొక్కుకుంటారు మా వాళ్ళు. సో ఇప్పుడు పెడుతున్నాం, చూసేయండి. ఎక్కించడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బుక్కడమే.
అగో దాని తాళి అక్కడ నిలబడ్డది. ఎందుకు నిలబడ్డదో తెలుసా? ఆ ఫోన్ ఏమో డాలీకి ఇచ్చింది వాళ్ళ మమ్మీతో మాట్లాడతా అంటే, ఇప్పుడేమో లేట్ అయిందని అక్కడ నిల్చుంది. ఓకే గాయస్, బాయ్. బై ద బై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.